కేంద్రంలో బీజేపీ పార్టీ గెలిస్తే దేశానికి పెద్ద ముప్పు రాబోతోందని, రాజ్యాంగాన్ని మార్చే యోచనలో బీజేపీ ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి మాట్లాడుతూ బీజేపీ ఫిర్ ఏక్ బార్ చార్ సౌ నినాదంతో ముందుకు పోతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని, ఈ విషయాన్ని యువత, మేధావులు, పెద్దలు అందరూ విజ్ఞతతో ఆలోచించి దేశంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఏ రంగాన్ని అభివృద్ధి చేశారని, మీకు ఓటు వేయాలని అడుగుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలనలో పారిశ్రామిక రంగ ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్లి యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నారని, అధికారం చేపట్టగానే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని యువతను మోసం చేశారని, కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించడం జరిగిందని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ప్రకటించడం జరిగిందని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. జీఎస్టీ పేరుతో సామాన్యులు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యులకు రేషన్ షాపుల ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులు అందజేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు మొదటి ఉద్యోగం ఇచ్చేంత వరకు సంవత్సరానికి ₹1,00,000 అందిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. రామగుండం నుండి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో ఐటీ, హార్డ్వేర్ పరిశ్రమలు నెలకొల్పుతామని, అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్లో యువకుడు గడ్డం వంశీకృష్ణను ప్రజలంతా గెలిపించాలని కోరారు. మీ ఉద్దేశం, మీ లక్ష్యం రిజర్వేషన్లను ఎత్తివేయాలి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తేయాలని మీ లక్ష్యం, బీజేపీ వారి లక్ష్యం స్పష్టంగా కనబడతాం. ఇది ప్రమాదకరమైన సూచన. ఎన్నికల ముందు వారు స్పష్టంగా వారి అభిప్రాయాన్ని తెలుపనకనే తెలిపిండ్రు. అలాంటి బీజేపీ పార్టీ రేపు ఇస్బార్ 400 సీట్లు గెలుచుకోవాలి అనే ఉద్దేశం, పూర్తి స్థాయిలో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి అబ్సల్యూట్ మెజారిటీలో వారు ఏ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకం ఉండొద్దని, వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలపైన బుల్డోజ్ చేసి అమలు చేసే ప్రక్రియ భాగంలో ఈరోజు బీజేపీ చేస్తా ఉన్న కుట్ర. యావత్ దేశ ప్రజలు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం తెలుసుకోవాలని మేము అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రాగానే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు తర్వాత 20 కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పించాల్సిన బాధ్యతతో బీజేపీ వారు ముందుకు నడిచేది ఉండే. వారిచ్చిన సమాధానం మేరకు కేవలం 7 లక్షల ఉద్యోగాలను కల్పించామని పార్లమెంట్ సాక్షిగా ఇదే మోడీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వారికి అప్పచెప్పే కార్యక్రమం చేసిండ్రు. ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఆ క్రమేణా చాలా మంది నిరుద్యోగులైనరు. దీనికి సమాధానం చెప్పాలా? మూడో ప్రధానమైన అంశం, ప్రతినిత్యం ప్రతి ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువుపై టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పిల్లలు ఉపయోగించే, విద్యార్థులు ఉపయోగించే షార్పనర్ పైన కూడా, పెన్సిల్ పైన కూడా జీఎస్టీ విధించి, దానికి తోడు ఈరోజు అనునిత్యం మనం వాడుకునే నిత్యావసర వస్తువులు, చక్కెర గాని, బియ్యం గాని,
ఉప్పు కానీ కారం కానీ ప్రతి వస్తువును కూడా జిఎస్టితో పాటు వస్తువు ధరను పెంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినాయి. దానికి సరిపడా పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తిని వినియోగదారుల పరంగా పెంచకుండా ఈరోజు లూటీ, ప్రతి ఒక్క ప్రజానికాని దగ్గర నుంచి లూటీ చేసిన ఘనత బీజేపీ పార్టీ వారు. ఏర్పాటు చేస్తాం. ఒకటి, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని మనుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి. ఆనాడు మా రాజ్ ఠాకూర్, మా జనక్ గారు వీరందరూ ప్రతిపాదించారు స్థానిక చిన్న సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని. దాని ప్రకారమే ఈరోజు రేపు సింగరేణి కాంట్రాక్ట్స్ వాళ్ళతో మాట్లాడినాం, ఎఫ్సిఐతో మాట్లాడుతున్నాం, కేంద్రం అధీనంలో ఉన్నది, ఎన్టీపీసీతో మాట్లాడుతున్నాం. వారికి కావాల్సిన కనీస పరికరాలు ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, పెద్దల్లి ప్రకాష్, పెండియాల మహేష్, యుగేందర్, పాతిపల్లి ఎల్లయ్య, గట్ల రమేష్, బెందరం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.